సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. డార్లింగ్ రాజాసాబ్ విషయంలో ఊహించిందే జరిగిందా? పొంగల్కు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పిందా? ప్రభాస్ ఫ్యాన్స్ ని మారుతి హర్ట్ చేశాడా? ఆ సెంటిమెంట్ సక్సెస్ కు కారణమవుతోందా? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ కావాల్సిందే. రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్తో పాటు హోంబలి ఫిల్మ్స్ బ్యానర్పై 3 సినిమాలు, కల్కి సీక్వెల్ ప్రెజెంట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ లిస్టులో ఉన్నాయి. ఇవే కాకుండా కన్నప్పలో క్యామియో రోల్ చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ వర్మ, లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టులకు ఓకే చెప్పాడని టాక్. సెలెక్టివ్గా సినిమాలు చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తున్న డార్లింగ్ సినిమాల రిలీజెస్ విషయంలో మాత్రం హర్ట్ చేస్తున్నాడు. సంక్రాంతికి డార్లింగ్ డైహార్డ్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది రాజాసాబ్ యూనిట్. ప్రభాస్ లుక్ రివీల్ చేసింది. ఈ లుక్ చూసి డార్లింగ్ ఈజ్ బ్యాక్ అనుకునేలోపు పోస్టర్పై రిలీజ్ డేట్ స్కిప్ చేసింది. దీంతో ఏప్రిల్ 10న సినిమా రాదు అనే ఊహాగానాలకు బలాన్నిచ్చినట్టయింది. షూటింగ్ కంప్లీట్ కాలేదా అంటే ప్యాకప్ చెప్పేసినట్లు ఓ ఈవెంట్లో డైరెక్టర్ మారుతిని స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. మరి రీసెంట్ పోస్టర్పై రిలీజ్ డేట్ లేకపోవడంతో మారుతిపై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడయ్యా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి మించి 1% ఎక్కువే ఇస్తానని మారుతి గతంలోనే చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రామిస్ నిలబెట్టుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. విజువల్ వండర్గా సినిమాను తీసుకువచ్చేందుకే బాగా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సినిమా వాయిదా పడుతున్నట్లు టాక్. ఫస్ట్ టైం ప్రభాస్ హారర్ కామెడీ జానర్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాజాసాబ్ విషయంలోనే కాదు, ప్రభాస్ యాక్ట్ చేసిన పాస్ట్ కొన్ని మూవీస్ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. ఇదొక సెంటిమెంట్లా మారిపోయింది. వర్కౌట్ కూడా అయ్యింది. సలార్, రీసెంట్ హిట్ కల్కి 2898 AD రెండూ కూడా అనుకున్న డేట్కు రిలీజ్ కాలేదు. కానీ గ్యాప్ తీసుకుని వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఇప్పుడు రాజాసాబ్ బొమ్మ కూడా హిట్టే అని ఆనందంలో మునిగిపోతున్నారు. మరి కొత్త రిలీజ్ డేట్ మారుతి ఎప్పుడు చెబుతాడో, తన ప్రామిస్ నిలబెట్టుకుంటాడో లేదో వెయిట్ అండ్ సీ.